తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై జాయింట్ యాక్షన్ టీంను నియమించారు కలెక్టర్ ప్రశాంత్. ప్రమాద స్థలాన్ని ఆర్డీఓలు, ఆర్ఎండ్బీ సిబ్బంది పరిశీలించారు. నేషనల్ హైవే సిబ్బందిని ప్రశ్నించారు. రాత్రివేళ జాతీయ రహదారిపై స్టాపర్స్ పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వాదన ఉంది. హైవే సిబ్బంది మాత్రం స్టాపర్స్ తీసేశామని చెప్తున్నారు. రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక విద్యార్థిని చనిపోగా 20 మంది గాయపడ్డారు. ఈ అంశంపై ఐ న్యూస్ రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాజమండ్రిలో జరిగినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అధికారుల బృందాన్ని కలెక్టర్ నియమించారు. ప్రస్తుతం ఈ ఘటనా ప్రదేశాన్ని అధికారుల బృందం పరిశీలన చేస్తుంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం రాత్రి ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతాన్ని ఆర్డీఓలు నాయక్తో పాటు డాక్టర్ రాణి ఐఏఎస్ పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం కదా, ప్రమాదం జరిగినటువంటి తీరును వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసుకుంటూ ఉన్నారు. అర్ధరాత్రి కావడంతో కొంత సమాచారం రావడానికి జాప్యంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికులు ఒక మాట చెప్తూ ఉన్నారు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి NH6 సిబ్బంది ఒకటి చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రం ఈ బస్సు ఏవైతే ఉందో ఈ రోడ్డుని వన్ సైడ్ అంటే స్టాపర్స్ అనేవి ఒకవైపుగా వదిలేయడంతోనే ప్రమాదం జరిగింది అనేది ప్రధానంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే NH6 సిబ్బంది మాత్రం మేము డే టైంలోనే వర్క్ చేసాం, రాత్రి సమయంలో వీటన్నిటిని కూడా తొలగించామని చెప్పి సిబ్బంది చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఈ స్టాఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించలేదు, ఆ నిర్లక్ష్యంగా రోడ్డు మీదే వదిలేశారనేది అధికారులకు విన్నవించుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో అధికారులు ప్రస్తుతం ఒక నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఆర్ఎండ్బి అధికారులతో పాటు ఆర్టీఓ అధికారులు వీరంతా ఒక బృందంగా ఘటనా స్థలాన్ని పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ ఒక్క ప్రమాదమే కాదు, తరచుగా ఈ చెన్నై టు కోల్కతా వెళ్ళేటువంటి రాజమండ్రి రహదారి మీద ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇదే క్రమంలో అధికారులు అంశాన్ని సీరియస్గా తీసుకుని మరొకసారి ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ప్రస్తుతం చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ దేవరపల్లి హైవే అదేవిధంగా రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీనికి కారణం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు కూడా ఒక కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా ఈ పనులు అనేవి చేస్తూ ఉన్నారు, తాత్సారం చేస్తూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఈ స్టాపర్స్ను విడిచిపెడుతూ ఉన్నారు. దాని కారణంగా వాహనాలు వీటిని తప్పించబోయి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కూడా అదే విధంగా జరిగినట్లుగా సమాచారం అందుతుంది. ప్రమాదానికి గురైనటువంటి ట్రావెల్స్ బస్సు ప్రస్తుతం డ్రైవర్ అయితే పరారయ్యారు. సెకండ్ డ్రైవర్ని పోలీసులు అదుపులో తీసుకుని ప్రస్తుతం అతను గాయాలు కావడంతో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్కి పయనమవుతున్నటువంటి విశాఖపట్నంకి సంబంధించినటువంటి కళ్యాణి అనే ఒక విద్యార్థి, బీటెక్ విద్యార్థి మృతి చెందడం కొంత విషాదంగా మారింది. ఆ కుటుంబం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరొక 3 కూడా ప్రమాద స్థితిలో వైద్యం పొందుతున్నారు. మరొక 25 మందికి పైగా చికిత్స రాజమండ్రి హాస్పిటల్లో ప్రస్తుతానికి కూడా పొందుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో అధికారులు ఈ ప్రమాదాన్ని సీరియస్గా తీసుకుని ఘటనా స్థలంలో నేరుగా పరిశీలన చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు.